మొత్తం వరల్డ్ కూడాను ఈ యునాని డే అన్నది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. యునాని వైద్యం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక అయితే ఈరోజు మనం స్పెషల్లీ నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే యునాని డే గురించి. నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా లేదంటే కనుక మన ఎపిసోడ్స్లో మీకు వస్తున్న క్వెరీస్కి ఆన్సర్స్ కావాలన్నా మాకు వాట్సాప్ చేయండి, లేదంటే కనుక ఫోన్ చేయండి. మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటి గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఈరోజు మనం స్పెషల్లీ ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే మన యునాని డే గురించి. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 11th రోజు మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏదైతే ఉందో అది స్పెషల్లీ యునాని కోసం అని చెప్పి ఒక డేని, అలాగే ఆయుర్వేద డే అని అలా ఒక్కొక్కటి మన ఆయుష్ డిపార్ట్మెంట్లో ఎన్నైతే మన స్ట్రీమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయో, అంటే ఆయుష్ అంటే తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను. A stands for Ayurveda, Y stands for Yoga and Naturopathy, U stands for Unani, S stands for Siddha and H stands for Homeopathy. సో ఇవన్నీ కూడాను కలిపి మొన్న తర్వాత రీసెంట్లీ సోవారిక్పాన్ బ్రాంచ్ని కూడా దానిలోనే యాడ్ చేశారు. సో ఈ ఆయుష్ అన్న ఏదైతే మన ఫుల్ ఫామ్స్ ఉన్నాయో వాటిలన్నిట్లోనూ యునాని వైద్యం అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి ఏర్పరచుకున్న ఈ రోజు యునాని డే కింద సెలబ్రేట్ చేయడం అన్నది 2017 నుంచి స్టార్ట్ చేశారు. దో యునాని వైద్యం అన్నది 7000 సంవత్సరాలుగా నడుస్తున్నా కానీ ఏదో ఒక రోజు పెట్టుకొని ఆ రోజు నాడు స్పెషల్లీ యునాని వైద్యానికి దాని గురించి తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసం అని చెప్పి ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు ప్రత్యేకించి ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఎవ్రీ ఇయర్, ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ అప్రిషియబుల్. యునాని మెడిసిన్ని వాళ్ళు ఇంత చక్కగా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ యునాని డే సందర్భంగా. ముఖ్యంగా ఏంటంటే హకీమ్ అజ్మల్ ఖాన్ సాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన అలీగఢ్లో మనకి ఆయన ఒక యూనివర్సిటీ స్థాపించారు, తర్వాత ఆయన మెడికల్ కాలేజెస్ స్థాపించారు. హీజ్ అండ్ ఈవెన్ ఆ రోజుల్లో ఆయన గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ కూడాను. తర్వాత ఇంత చక్కటి ఒక పర్సనాలిటీ ఆయన బర్త్ యానివర్సరీ రోజు అంటే ఈ ఫిబ్రవరి 11th రోజు మనకి ఈ యునాని డే అన్నది జరుపుకోవడం అన్నది 2017 నుంచి మొదలయ్యి వచ్చిందనమాట. అలా ఎవ్రీ ఇయర్ చేస్తూ వస్తుండగా ఈసారి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తము అందరూ యునాని ఫ్రాటర్నిటీ అందరితోనూ చాలా చక్కగా యునాని వైద్యంలో ఎవిడెన్సెస్ అండ్ ఇన్నోవేషన్స్ అన్న థీమ్తో ఈ సంవత్సరం కూడాను ముంబైలో వాళ్ళు 14th and 15th రోజు చేయబోతున్నారు ముంబైలో. అండ్ ఈ 11th రోజు మొత్తం ఇండియా మొత్తము, తర్వాత ఇండియా కాకుండా అవుట్ సైడ్ ఇండియా మొత్తం వరల్డ్ కూడాను ఈ యునాని డే అన్నది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి గొప్ప ఈ వైద్యం గురించి మనం మళ్ళీ ఒకసారి ఈ యునాని డే సందర్భంగా రివైజ్ చేసుకుందాము. యూజువల్గా నేను అంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, బట్ యునాని డే సందర్భంగా యునాని వైద్యం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక ఇది ఫస్ట్ అసలు మెసొపటామియన్ సివిలైజేషన్లో పుట్టిందనమాట. మెసొపటామియన్ సివిలైజేషన్లో పుట్టినప్పుడు ఏంటంటే ఈ యునాని వైద్యం అన్నది అసలు కంప్లీట్గా కన్ఫ్యూజన్, కేయాస్, ఒక సైన్స్ కాదు, సంథింగ్ అప్పుడప్పుడే ఎవల్యూషన్ అనేది మొదలవుతోంది మనది. ఈ మొత్తము హ్యూమన్ బీయింగ్స్ అంటే నాగరికత స్లోగా నేర్చుకుంటున్న తరుణంలో ఆ టైంలో యునాని వైద్యం అన్నది స్లోగా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం మొదలైందనమాట. అది కేవలం రాయల్ ఫ్యామిలీస్ వరకు మాత్రమే అది అక్కడ అంతవరకే పరిమితం అయిపోయిందనమాట. ఆ తర్వాత ఏమైపోయిందంటే అక్కడి నుంచి నెక్స్ట్ అది ఈజిప్టియన్ సివిలైజేషన్కి వచ్చిందనమాట. ఈజిప్టియన్ సివిలైజేషన్కి వచ్చేప్పటికి ఏమైపోయిందంటే ఇదంతా కూడాను ఈ బ్లాక్ మ్యాజిక్తో పాటు
దీన్ని యాడ్ చేసేసారనమాట. అంటే యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, దాంతోపాటు యునానీ వైద్యం కూడా యాడ్ అయిందనమాట. సో అప్పటి వరకు కూడాను దీన్ని తిబ్ అనే పిలిచేవారు అనమాట. తిబ్ అంటే సైన్స్ అనమాట. సో ఈ తిబ్ అన్న పదంతోనే మెసొపటామియన్ సివిలైజేషన్లోను, ఈజిప్టియన్ సివిలైజేషన్లోను మనకి అవే దాఖలాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మెసొపటామియన్ సివిలైజేషన్లో దీనికి అసలు ఒక పేరు కూడా ఉందో లేదో కూడా సరిగ్గా తెలియదు. కానీ తెలియకుండానే వైద్యం అన్నది అక్కడ స్టార్ట్ అయిందనమాట. పెద్దగా దానికి మనకి దాఖలాలు లేవు, కేవలం రిటర్న్ ఇవే. కానీ అంటే వాటి గురించి అంటే వాటి గురించి ప్రస్తావన మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. బట్ ఈజిప్టియన్ సివిలైజేషన్లోకి వస్తే కనుక మనము ఈజిప్టియన్ సివిలైజేషన్లో మనకి ఈవెన్ ఈ యునానీ వైద్యం ఏదైతే ఉందో, తిబ్ అని ఏదైతే ఉందో, దాని గురించి మనకి రిటర్న్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ గ్రీక్ సివిలైజేషన్కి వెళ్ళిందనమాట. అయితే గ్రీస్కి మరో పేరు యూనాన్ కాబట్టి అక్కడి నుంచి ఇది సపరేట్గా ఒక సైన్స్గా ఏర్పడి, అంటే ఇది యంత్రమో మంత్రమో తంత్రమో కాదు, ఇవన్నీ పక్కకు జరిపి యునానీ వైద్యాన్ని తిబ్ని మాత్రమే సపరేట్ చేసి యునాన్లో అంటే గ్రీస్లో ఇది బాగా ఫేమస్ అవ్వడం వల్ల దీన్ని యునానీ మెడిసిన్ అన్న పేరు వచ్చిందనమాట. అయితే ఈ యునానీ మెడిసిన్ ఏదైతే ఉందో దీన్ని తిబ్బే యునానీ అని కూడా పిలుస్తుంటారు, అందుకే ఈరోజు కూడాను. సో ఈ తిబ్బే యునానీ అన్నది యునాన్ నుంచి, గ్రీస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ గ్రీక్ సివిలైజేషన్ దాటి రోమన్ సివిలైజేషను, ఆ తర్వాత పర్షియన్ ఎరా, ఆ తర్వాత అరబ్ ఎరా, అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇండియాలో 8th సెంచరీలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి మన ఇండియాలో ఇది బాగా డెవలప్ అయ్యి ఇక్కడ క్లైమేట్కి, ఇక్కడి టెంపర్మెంట్స్కి, వీటిలన్నిటికీ చక్కగా సూట్ అవ్వడం వల్ల ఇంకా బాగా ఇది డెవలప్ అయిందనమాట ఇండియాలో. సో ఇంత చక్కగా యునానీ వైద్యం అన్నది ఏదైతే మన ఇండియాలో డెవలప్ అయిందో, మన ఇన్నేళ్లుగా అంటే 8th సెంచరీ నుంచి కొన్ని సెంచరీస్గా మనల్ని ఉద్ధరిస్తూ యునానీ వైద్యం ఏదైతే ఉందో, మ్యాన్ కైండ్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుందో, అలాంటి ఈ యునానీ మెడిసిన్కి యునానీ డాక్టర్స్ మేమందరం కూడాను మనస్ఫూర్తిగా నమస్తే చెప్తూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.